లార్డ్ ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశంలో కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అన్నని మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అన్న తమ్ముని మీద పగబట్టినాడు. అన్న ఏమన్నా చేస్తాడేమో అని తల్లి రిబ్కా భర్త ఇస్సాకుతో మాట్లాడి కుమారుని సాగనంపుతుంది. ఎక్కడికంటే మరి రిబ్కా యొక్క అన్నయ్య లాబాను దగ్గరికి. మరి యాకోబు తన మామయ్య లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కుమార్తెలు ఎవరన్నా చేసుకుందామని ఆశపడి బయలుదేరి వెళ్తున్నాడు. అయితే ఇస్సాకు తిరిగి యాకోబును దీవిస్తా ఉన్నాడు. నాన్న, అబ్రహాములాగా నీవు దీవింపబడతావు,